పుష్ప సినిమాల ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేటందుకు ఎన్ని ఎత్తులేస్తుంటారు. పోలీసులకు అస్సలకే చిక్కొద్దు అని చెప్పి ఎర్రచందనం దుంగలతోనే ఎడ్ల బండ్లు చేపిస్తారు. అటెంక వాగులల నుంచి లారీలల్ల తీసుకుపోతారు. దేశం దాటిచ్చేటందుకు సముద్రం లోపల నుంచి తీసుకుపోతుంటారు. అబ్బా, ఒక్కో ట్విస్ట్ మామూలుగా ఉండదు. అయితే పుష్పకు మించిన ట్విస్టులతోని గీడో కాడ బంగారం అక్రమ రవాణా చేసిండ్రు అంటే మీ ఊహకే అందది. కవర్ల నుంచి డబ్బల పోసిన ఈ ఖర్జూర పండ్లు చూడు ఖతర్నాక్గా ఉండు, పొట్ట విప్పి చూడు గింజలుండు, చూడ చూడ రుచుల ఖర్జూర రుచే వేరయ్యా విశ్వదాభిరామ. ఈ ఖర్జూరలో పెద్ద స్కామే ఉందిరా మావా. అవును, నిజంగానే ఈ ఖర్జూర పండు నిప్పితే గింజనొచ్చినట్టే వచ్చింది కదా. అయితే ఇది గింజ కాదు, బంగారం. అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేసేటందుకు ఈ ఉపాయం చేసిండ్రు. ఇసువంటి ఉపాయాలు వీళ్ళకి ఎట్లొస్తాయో ఏమో. జెడ్డా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ స్మగ్లర్ బ్యాగుల ఈ ఖర్జూర పండ్లు ఉన్నాయట. ఎందుకో అనుమానం వచ్చి చెకింగ్ చేస్తే 172 గ్రాముల బంగారం బయటపడ్డది. అంత దొంగ బంగారం అని తెలిసి సీజ్ చేసి అరెస్టు చేసిండ్రు.